ఐగుప్తు బానిసత్వములో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? వారిని విడిపించాడు, వారిని హక్కును చేర్చుకున్నాడు. వారు వెళుతున్నటువంటి ప్రయాణములో కూడా దేవుడు మేఘస్తంభమై ఉన్నాడు, అగ్ని స్తంభమై ఉన్నాడు. వారికి కావలసినటువంటి ఆహారాన్ని దేవుడు సమకూర్చాడు. దేవదూతలు తినే మన్నాను దేవుడు వారికి కురిపించాడు. పావురాలను పూరేళ్లను కురిపించి వారికి మాంసాన్ని సిద్ధపరిచాడు. అయితే దేవుడు ప్రేమామయుడు కనుక వారిపై ప్రేమ చూపించాడు. కానీ మనుషులైన ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుని మీద తిరుగుబాటు చేశారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు, దేవుని మీద గొనిగారు, మోషే మీద గొనిగారు. కనుకనే వారు ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారంటే పెట్టలు రాలినట్టుగా అరణ్యములో రాలిపోయారు.